హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ గా రవ్వ దోశ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 1 కప్ అంతా సన్న రవ్వ వేసిండాను. మీరు కావాలనుకుంటే గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా గోధుమ పిండి వేసి నున్నగా మిక్సీ చేసుకుందామండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 కప్ అంతా సన్న రవ్వ వేసిండాను. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసిండానండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా పిండిని పలచగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను. 1/2 కప్ అంతా సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్, 2 టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసినటువంటి క్యాప్సికము, 1 టీ స్పూన్ అంతా అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి. కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసిండాను. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసిండాను. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు నానేకి పక్కన పెట్టేద్దామండి. అంతలోగా మనం దీంట్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర వేసిండానండి. 3 పచ్చిమిర్చి వేసిండాను. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ అంతా అల్లం వేసిండాను. 1 కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండాను. కొద్దిగా చింతపండు వేసిండానండి. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని నున్నగా మిక్సీ చేసుకోవాలండి. నీళ్లు వేసేటప్పుడు తక్కువ నీళ్లు వేసుకొని చట్నీ చిక్కగా ఉండేటట్లు మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూడండి. ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద తిరగబాతు పెనం పెట్టిండాను. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను. 1 టీ స్పూన్ అంత మినప్పప్పు, 1 టీ స్పూన్ అంత ఆవాలు వేసిండానండి. 4 ఎండుమిర్చి వేసిండాను. కరివేపాకు లేదండి, అందుకే నేను కరివేపాకు వేసిండలేదు. దీంట్లోకి 1 టీ స్పూన్ అంత శనగబ్యాళ్ళు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ముందుగా నానేదానికి రవ్వ మిశ్రమాన్ని పెట్టాం కదండి. ఆ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్. అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం చిక్కగా అయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ పిండిని పల్చగా చేసుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా పల్చగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనం పెట్టి పెనం బాగా కాలిన తర్వాత నూనె అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టినటువంటి పిండిని దోశలాగా వేసుకోవడమేనండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా దోశలాగా వేసుకోవాలి. ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలిన తర్వాత నూనె అప్లై చేసి ఇంకో సైడ్ కావాలంటే తిప్పుకోండి, లేదంటే ఒక సైడ్ కాల్చుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది క్రిస్పీగా తినేదానికి చాలా బాగుంటుంది. నేను 2 వైపులా కాలుస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఒక సైడ్ కాల్చుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. అన్ని దోశలు ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా అన్ని దోశలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.